హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రమ్ వాటర్ సెవెన్ ఎక్విటీస్. ఇవాళ వీడియో వచ్చేసి పక్కన చూస్తున్న 35 సెంటీమీటర్ ఎక్వేరియం మెయింటెనెన్స్. ప్లాంటెడ్ ఎక్వేరియం, CO2 ఇంజెక్టెడ్, డెన్స్లీ ప్లాంటెడ్. కానీ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఇవాళ రిజాల్వ్ చేస్తాము. సెకండ్ థింగ్, ప్లాంట్స్ ఓవర్ గ్రోత్ అయిపోయినాయి. ముందు కార్పెట్ గ్లాసోస్టిగ్మా ఎలెంట్రాయిడ్స్. సో ఈ కార్పెట్ అయితే బాగా గ్రో అయింది, బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ గ్రో అవ్వట్లేదు. సో అది ఎందుకు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలని కూడా చూపిస్తాను. కంప్లీట్గా ఆర్ఓ వాటర్ వాడుతున్నాను. సో ఆర్ఓ వాటర్ని ఎప్పుడు రీమినరలైజ్ చేయలేదు. ఆ రీమినరలైజ్ చేయకపోవడం కారణంగా బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్కి కొంచెం మినరల్స్ అనేవి దొరకట్లేదు. CO2 ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాయి, ఫర్టిలైజర్స్ అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాయి. దానివల్ల ఆల్గే గ్రోత్ వచ్చేసి ఎక్కువైపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాన్యువల్గా 90% ఆల్గేని తీసేస్తాము. ఓవర్ గ్రో అయిపోయిన కార్పెట్ని ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ వరకు ట్రిమ్ చేసేస్తాము. డ్రిఫ్ట్ ఫుడ్ పీస్ని బయటికి తీసి బాగా క్లీన్ చేస్తాము. అనూబియాస్ ప్లాంట్స్ ఉన్నాయి, బట్ అగైన్ బికాజ్ ఆఫ్ ఇంప్రాపర్ మినరలైజేషన్ అవి కూడా మెల్ట్ అయిపోయినాయి. సో వాటిని కూడా మనం ఇవాళ రిప్లేస్ చేస్తాం. టైం వేస్ట్ చేయకుండా విల్ గో హెడ్ అండ్ డూ ది మెయింటెనెన్స్. చూస్తున్నారు కదా, సో లైట్గా మాస్ ఉంది, విచ్ ఐ అబ్సల్యూట్లీ డిడ్ంట్ ప్లాంటెడ్. కొన్ని ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి మిగిలిపోతే నేను అలానే ఫ్లోట్ చేసి పెట్టేశాను. ఆ ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఫస్ట్ అయితే మనం తీసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ క్లీన్ చేస్తాము. దెన్ విల్ స్టార్ట్ ట్రిమ్మింగ్. ఫస్ట్ ప్లాంట్స్ తీయడానికి ఒక చిన్న ట్రే తీసుకొని విల్ రిమూవ్ ది ఫ్లోటింగ్ ప్లాంట్స్. దీంట్లో అనూబియాస్ ఉన్నాయి, మైరోఫైలం మెటగోన్సిస్ ఉంది, కొన్ని బూసిఫ్లాండ్రా ఉన్నాయి. దెన్ దట్స్ ఇట్. సో ఇప్పుడు చూడండి, వాటర్ లెవెల్ వచ్చేసి మ్యాక్సిమం ఉంది, రైట్? ఈ మ్యాక్సిమం వాటర్ లెవెల్ వల్ల మనకు ఒక ప్రాబ్లం అవుతుంది. మనం చేయి వేసిన వెంటనే గ్లాస్ క్లీన్ చేయాలనుకున్న వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. సో మన ఫస్ట్ స్టెప్, టర్న్ ఆఫ్ ది ఫిల్టర్. ఫిల్టర్ ఆఫ్ చేసాము. నెక్స్ట్ స్టెప్, ఒక మగ్ వాటర్ తీయడం. అప్రాక్సిమేట్లీ 1 ఇంచ్ వాటర్ డ్రైన్ చేసాము. ఓకే, మనం ఏం స్టార్ట్ చేయాలనుకున్నా ప్లాంట్స్ అడ్డం వస్తున్నాయి. సో మనం కార్పెట్ని ట్రిమ్ చేద్దాము. చూడండి, కింద నుంచి 1 సెంటీమీటర్ వదిలేసి ట్రిమ్ చేయడం స్టార్ట్ చేస్తాము. ప్లాంటెడ్ ఎక్వేరియం ఉన్నప్పుడు చాలామంది టూల్స్ స్టార్టింగ్లో కొనరు. సో ఇలాంటి సీజర్స్ అందరి దగ్గర ఉండకపోవచ్చు. సో స్ట్రైట్ సీజర్స్తో కూడా చేయొచ్చు, బట్ కొంచెం కష్టమవుతుంది. లాంగ్ టర్మ్ హాబీ అయితే చూస్తున్నారు అంటే మంచి సీజర్స్ చైనీస్ వెరైటీలో దొరుకుతాయి. సేమ్ సీజర్స్ అరౌండ్ 500-600 రూపీస్ లోపల. నేనైతే అవి రికమెండ్ చేయను, ఎందుకంటే ప్రాపర్గా కట్ చేయవు. ప్లస్ మీరు లాంగ్ టర్మ్లో యూస్ చేస్తున్నారంటే మీరు 2 వారాలకు ఒకసారి యూస్ చేస్తారు, అండ్ యూ విల్ యూజ్ ఇట్ ఫర్ 5 to 10 minutes. ఓకే, ఈ 5 to 10 minutes లోపల కూడా యువర్ ఫింగర్స్ విల్ పెయిన్ ఏ లాట్. సో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మంచి సీజర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఆర్ ఎల్స్ డు నాట్ పర్చేజ్ ఎట్ ఆల్ టిల్ యూ హ్యావ్ ది రైట్ బడ్జెట్. ఓకే, మంచి సీజర్స్ అంటే సంథింగ్ అరౌండ్ 800 నుంచి 1500 వరకు పడుతుంది మీకు. ఓకే, బ్రాండెడ్వి తీసుకోండి. దే ఆర్ ఈజీ టు ఆపరేట్ అండ్
మీకు అంత కష్టంగా ఉండదు ట్రిమ్మింగ్ చేస్తున్నప్పుడు. ఓకే, చూడొచ్చు మీరు. నేను ట్రిమ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ స్టక్ బికాస్ ఈ ఆల్గే ఉంది. ఓకే, చూస్తున్నారు కదా నా సీజర్ మీద ఇలాంటి ఆల్గే మంచిగా అనిపించదు. సో విల్ ట్రై టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఓవర్ నైట్ అయితే సొల్యూషన్ లేదు దీనికి. ఫస్ట్ మనం మాన్యువల్గా మ్యాక్సిమం ఆల్గేని తీసేస్తాము. దాని తర్వాత ఆ ఆల్గే ఎందుకు వస్తుందో రీజన్స్ కనుక్కొని వాటికి సొల్యూషన్ అనేది చూడాలి. ఓకే, అండ్ ఆల్గేకి రీజన్స్ వాటర్ క్వాలిటీ. ఓకే, వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పారామీటర్ అన్నట్టు ఉండదు. యూ నీడ్ టు చెక్ pH, యూ నీడ్ టు చెక్ GH అనేది జనరల్ హార్డ్నెస్, యూ నీడ్ టు చెక్ KH కార్బోనేట్ హార్డ్నెస్. ఇవన్నీ ఇష్యూస్ అన్నీ కాంప్లికేట్ అయిపోతాయి. మీరు హాబీలో చేరిన తర్వాత స్టార్టింగ్లో ఇవన్నీ అర్థం కావాలంటే కొంచెం కష్టమవుతుంది మీకు. రీసెర్చ్ చేస్తే అర్థం అవ్వచ్చు, బట్ ప్రాక్టికాలిటీ మీకు అర్థం కావడానికి టైం పడుతుంది. హైదరాబాద్ వాటర్, there are two sources which can be used for planted aquariums. So first source వచ్చేసి అందరికి అవైలబుల్ ఉంటుంది. 90% of Hyderabad will have access to municipal water. ఓకే, దీని TDS వచ్చేసి టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ సంథింగ్ అరౌండ్ 240 ఉంటుంది. ఓకే, సో 240 TDSకి నార్మల్ ప్లాంట్స్ అంటే నాన్ CO2 ప్లాంట్స్ అంటారు చాలామంది. దెన్ ఈజీ గ్రోయింగ్ ప్లాంట్స్, ఈ ప్లాంట్స్ అన్నీ గ్రో అయిపోతాయి, ఏం ఇష్యూ ఉండదు. ఓకే, కార్పెట్స్లో గ్లాసోస్టిగ్మా కూడా ఈజీగా గ్రో అవుతుంది, మాంటీ కార్లో కూడా ఈజీగా గ్రో అవుతుంది, హెయిర్ గ్రాస్ కూడా గ్రో అయిపోతుంది. బట్ CO2 ఇంజెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి RO వాటర్. RO వాటర్ యాజ్ ఎన్ మీరు తీసుకున్నారు అంటే ఆల్గే ఇష్యూస్ తక్కువ ఉంటాయి, మంజీరాలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు బికాస్ కంటామినేటెడ్ వాటర్ వస్తుంది. ఎలాంటి ఆల్గే వస్తుందో మనం చెప్పలేము. ఓకే, మీరు ప్రాపర్ ప్లాంట్స్ యూస్ చేయకపోతే ఆల్గేకి న్యూట్రిషన్ ఎక్కువ దొరుకుతుంది. ఇలాంటి రీజన్స్ వల్ల ఫెయిల్యూర్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు మంజీరా వాటర్, ఐ మీన్ మున్సిపల్ వాటర్లో, బీట్ భగీరథ వాటర్ ఆర్ మంజీరా వాటర్. మంజీరా వాటర్ ఈజ్ మచ్ మోర్ సాఫ్టర్ బై ది వే, దాంట్లో ఇష్యూస్ ఇంకా కొంచెం తక్కువనే ఉంటాయి. కానీ మంజీరా వాటర్ ఎక్కువ ఎవరికి రావట్లేదు. సో మోస్ట్లీ మిషన్ భగీరథ వాటరే వస్తున్నాయి. సో దాంట్లో ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. RO వాటర్ యూస్ చేస్తున్నప్పుడు మినరల్స్ అనేవి ప్రాపర్గా ఉండవు. మీరు బబుల్ వాటర్ తీసుకున్నారనుకోండి, దాని TDS వచ్చేసి 40-50 ఉండొచ్చు, కొన్ని చోట్ల 100 వరకు కూడా ఉండొచ్చు. బట్ దీన్ని రీమినరలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రీమినరలైజ్ చేయాలి అంటే మీకు సపరేట్గా సాల్ట్స్ దొరుకుతాయి, ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఆరెల్స్ డైరెక్ట్ లిక్విడ్స్ కూడా ఉన్నాయి కొన్ని బ్రాండ్స్వి. ఇలాంటివి యూస్ చేసి మీరు ఫేవరబుల్ కండిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఫేవరబుల్ కండిషన్స్ అంటే నంబర్స్ నేను చెప్తున్నాను. జనరల్ హార్డ్నెస్ వచ్చేసి DGH అంటారు. ఇది 4 to 8, ఇన్ కేస్ 12 వరకు ఉన్న ప్రాబ్లం ఉండదు. మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ ఈ వాటర్ హార్డ్నెస్, జనరల్ హార్డ్నెస్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తాయి అండ్ ఈజీగా గ్రో అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూశారు అంటే కార్పెట్ అయితే ట్రిమ్ అయిపోయింది. మ్యాక్సిమం ఫ్రంట్ పార్ట్లో ఉన్న కార్పెట్ని నేను ట్రిమ్ చేశాను. ఇట్ టుక్ అరౌండ్ 2 minutes ఫర్ మీ. దీన్ని తీసి సేమ్ ట్రేలో పెట్టేస్తాము. ఓకే, వేర్ వాజ్ ఐ? రిగార్డింగ్ వాటర్ క్వాలిటీ, GH గురించి మాట్లాడుతున్నాను. రైట్, RO వాటర్లో GH ఆల్మోస్ట్ 0 ఉంటుంది.
ప్రాబబ్లీ 2 or 3 ఉంటుంది. దీన్ని రేస్ చేయడానికి యూ గెట్ సాల్ట్స్ ఆర్ లిక్విడ్స్ టు రీమినరలైజ్ ది వాటర్. జీహెచ్ అనేది బేసిక్గా కాల్షియం ఇంకా మెగ్నీషియంని సప్లై చేస్తుంది ప్లాంట్స్కి. కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లాంట్స్ గ్రోత్లో. వాటి స్ట్రక్చర్, ప్లాంట్ స్ట్రెంగ్త్ అనేది ఈ మినరల్ నుంచే వస్తుంది అన్నమాట. సో ఇది లేకపోతే ప్లాంట్స్ అనేవి చాలా వీక్గా గ్రో అవుతాయి బట్ చాలా వీక్గా గ్రో అవుతాయి. ఆ రీజన్ వల్ల జీహెచ్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈజీగా మెయింటైన్ చేయాలి అంటే 20 liters ఆఫ్ ఆర్ఓ వాటర్లో 4 liters ఆఫ్ బోర్ వాటర్, గ్రౌండ్ వాటర్ హూస్ టీడీఎస్ అరౌండ్ 600-800 ఉంటే 4 liters సరిపోతుంది. మిక్స్ చేయండి. ఇది ఆల్రెడీ మిక్స్ చేసిన తర్వాత వాడుకోండి. ఆరెల్స్ మంజీరా మున్సిపల్ వాటర్ టీడీఎస్ అరౌండ్ 240 ఉంటే 20 లీటర్స్లో అప్రాక్సిమేట్లీ 8 liters ఆఫ్ మున్సిపల్ వాటర్ మిక్స్ చేసి అది వాడచ్చు. ఇది జనరలైజ్ అంటే మీకు మరీ అంత నాలెడ్జ్ లేకపోతే ఆరెల్స్ ఇంకా టైం పడుతుంది మీకు ఆ నాలెడ్జ్ గెయిన్ అవ్వడానికి. ఆ టైం వరకు మీ ఈ జనరల్ రూల్ని వాడచ్చు. లేదు అంటే మీకు డైరెక్ట్ కెమిస్ట్రీ కెమికల్ సప్లై చేసే షాప్లో ల్యాబ్ గ్రేడ్ కెమికల్స్ దొరుకుతాయి. ఆ సాల్ట్స్ కూడా మీరు డైరెక్ట్ వాడచ్చు. అది ఏమేమి సాల్ట్స్ కావాలి అంటే అదన్నీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అవి వాడి there's a website called rotalabutterfly.com. దాంట్లో మీరు ఆ పర్టికులర్ సాల్ట్ సెలెక్ట్ చేసుకొని మీ ట్యాంక్ వాల్యూమ్ ఒకటి ఎంటర్ చేశారు అంటే ఎన్ని గ్రామ్స్ వాడాలో యూ కెన్ ఈజీలీ క్యాల్కులేట్ అనమాట. ఓకే, సో మెయింటెనెన్స్కి చూసారు అంటే రైట్ నౌ కార్పెట్ అయితే ట్రిమ్ చేస్తాము. నెక్స్ట్ మనం అనూబియాస్ అండ్ ఈ డ్రిఫ్ట్ వుడ్ తీసేద్దాము. వెనకాల చూడండి, అబ్సల్యూట్లీ నో గ్రోత్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్. So I am removing most of the epiphytic plants which are not actually rooted properly. దీన్ని మనం మళ్ళీ మెయింటెనెన్స్ తర్వాత ట్యాంక్లో పెడదాము. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ చూడండి, అబ్సల్యూట్లీ నో గ్రోత్. స్టైరోగైన్ రెపెన్స్ అండ్ గ్లాసోస్టిగ్మా నో గ్రోత్. స్టైరోగైన్ రెపెన్స్ అంటే ఈ ప్లాంట్ చూడండి మంచిగా బుషీగా వచ్చింది, బట్ దాని గ్రోత్ కూడా తక్కువ ఉంది కంపారిటివ్లీ. యాక్చువల్ గ్రోత్ ఎలా ఉండాలో అంత లేదు, కొంచెం వీక్నెస్ ఉంది ఈ ప్లాంట్లో. దాన్ని మనం ఈ మెయింటెనెన్స్ తర్వాత సాల్వ్ చేద్దాము. రైట్, నౌ we'll go ahead and trim all the background plants and replant it. Yes, back to the video. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ ట్రిమ్ చేస్తుండే కదా. సో అబ్సల్యూట్లీ ఏం పెట్టకుండా జస్ట్ కింద 1 inch ప్రాబబ్లీ 1 inch స్టెమ్ వదిలేసి మిగతా ప్లాంట్స్ అన్ని కట్ చేసేస్తున్నాను. ఓకే, ఈ ట్రిమ్మింగ్స్ అన్ని మళ్ళీ నేను రీప్లాంట్ చేస్తాను. బేసిక్గా ఈ ట్రిమ్మింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే నాకు బేస్ అనేది క్లియర్ కట్గా తెలియాలి. ఫ్లోట్ అవుతున్న ప్రతి ప్లాంట్ని నేను ఇమీడియట్గా తీసేస్తున్నాను. అంటే బేసిక్గా నాకు క్లియర్ వ్యూ ఉంటుందని ఎటువంటి ప్లాంట్స్ కూడా నేను చూసారు కదా. సో ది పిచ్ ఈస్ క్లియర్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు సీ ది బాటమ్ క్లియర్లీ.
ఇప్పుడు వచ్చేసి మనం రాక్స్ మీద ఇంకా లిలీ పైప్స్ మీద ఉన్న ఆల్గేని క్లియర్ చేయాలి. సో ఈ బ్రష్ ఏదైతే ఉందో షూ క్లీనింగ్ బ్రష్ అనమాట. ఐకియా నుంచి తీసుకున్నాను. 200 రూపీస్కి దొరుకుతుంది. యూ గెట్ 2 పార్ట్స్. ఒకటి సాఫ్ట్ బ్రిసిల్స్ ఉంటుంది, ఒకటి హార్డ్ బ్రిసిల్స్ ఉంటుంది. నేను మోస్ట్లీ హార్డ్ బ్రిసిల్స్ ఉన్న బ్రషే యూస్ చేస్తాను. ఇది ఆల్గే పార్ట్ని ఈజీగా క్లియర్ చేస్తూ ఉంటుంది. కొంచెం కార్పెట్ ఉంది. మీరు చూసారు అంటే కార్పెట్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు వెళ్ళిపోయింది. సో కండిషన్స్ ఫర్ గ్లాసర్ స్టిగ్మా ఆర్ ప్రిటీ గుడ్, బట్ వేరే ప్లాంట్స్కి అంత ఫేవరబుల్ కండిషన్స్ లేవు. హార్డ్స్కేప్ స్టోర్స్ మీద ఉన్న ఆల్గే మొత్తం క్లియర్ అయిపోయింది ఉంది, బట్ నెగ్లిజిబుల్ అమౌంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్సెప్స్తో మాన్యువల్గా ఎక్కడెక్కడైతే ఆల్గే కనిపిస్తుందో అది తీయడం. ఫజీ హెయిర్ ఆల్గే అంటారు దీన్ని. ఈ ఆల్గేని మేనేజ్ చేయడం కొంచెం కష్టం. దానికి అన్ఫేవరబుల్ కండిషన్స్ మెయింటైన్ చేసాము అంటే ప్లాంట్స్కి ఫేవరబుల్ కండిషన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఈ ఆల్గే అనేది రావడం తగ్గిపోతుంది. ఇది వచ్చేసి బ్లాక్ బియర్డ్ ఆల్గే అంటారు. ఇది అంత ప్రాబ్లమాటిక్ కాదు, మాన్యువల్గా తీస్తూ ఉంటే సరిపోతుంది. దీన్ని అవాయిడ్ చేయడం అయితే కష్టం. సో దీని గురించి ఎక్కువ ఆలోచించే అవసరం అయితే లేదు. ఈ ఫజీ హెయిర్ ఆల్గేతో మాత్రం చాలా కష్టం. అది ఒక్కసారి వచ్చింది అంటే వెళ్ళదు. సో ప్లాంట్స్కి కావాల్సిన ఫేవరబుల్ కండిషన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మీరు చూడండి, నేను నా ఫోర్సెప్స్తో ప్లాంట్స్ మధ్యలో ఉన్న డెబ్రీస్ అంటే వేస్ట్ మెటీరియల్ మొత్తం బయటికి వచ్చేటట్టు చేస్తున్నాను. ఓకే, ఇక్కడ స్నేల్స్ కూడా చాలా ఉన్నాయి. దీంతో కూడా ఏం ప్రాబ్లం లేదు. స్నేల్స్ ఎక్కువ అయిపోతున్నాయి అనుకుంటే అసాసిన్ స్నేల్స్ వేసుకోవచ్చు మీరు. అసాసిన్ స్నేల్స్ కూడా ఇంకో స్నేల్ వెరైటీ. అవి అంతగా బ్రీడ్ అవ్వవు, బట్ ఈ పెస్ట్ స్నేల్స్, చిన్న స్నేల్స్ ఏదైతే ఉన్నాయో తినేస్తూ ఉంటుంది అన్నమాట. ప్లాంట్స్ మధ్యలో నుంచి తీసి నేను వాటర్ కాలంలోనే వదిలేస్తున్నాను ఆల్గేని. ఎందుకంటే మనం వాటర్ తీసేటప్పుడు మనం సైఫన్ మెథడ్తో వాటర్ కాలంలో నుంచి ఆల్గే తీసేస్తాము. అది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి సైఫన్ స్టార్ట్ చేద్దాం. సైఫన్ స్టార్ట్ చేయడానికి సింపుల్ మెథడ్, ఐఎమ్ టేకింగ్ 8 mm పైప్ యూజ్ చేస్తున్నాను. ఇది నార్మల్గా హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. 20-30 రూపీస్ మీటర్లో ఉంటుంది. ఓకే, ఏం లేదు, ఒక 2 feet పైప్, 2 feet లెంత్ పైప్ ఎక్వేరియంలో డిప్ చేసేస్తే పైప్లో ఈ కాలం మొత్తం వాటర్తో నిండిపోయింది. సో ఒక ఎండ్ కట్ చేసి పైప్ బయటకు తీసి వేసేసిన తర్వాత ఎండ్ ఓపెన్ చేయండి, ఆటోమేటిక్గా సైఫన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, సైఫన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడైతే ఆల్గే కనిపిస్తుందో అండ్ కచరా ఎక్కడైతే ఎక్కువ కనిపిస్తుందో అక్కడ తీసుకెళ్తున్నాను. ఆటోమేటిక్గా దాన్ని సక్ చేసేస్తుంది. ఐ థింక్ ఇలాంటి చిన్న చిన్న ట్రబుల్స్ వస్తుంటాయి ఒక్కొక్కసారి. పైప్లో వచ్చేసి ఒక స్టెమ్ ఇరుక్కుపోయింది, దానివల్ల ఫ్లో అనేది తగ్గిపోయింది. చూడండి, నేను పైప్ని వాటర్తో నింపి ఎక్వేరియంలో తీసుకుని వచ్చి ఓపెన్ చేశాను థంబ్ని. ఇమీడియట్గా సైఫన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో సైఫన్ని ఎప్పుడు నోట్తోనే ఆపరేట్ చేయాలన్న ఇది రూల్ ఏం లేదు, అలవాటైపోతుంది మీకు కూడా. మెయింటెనెన్స్ సెషన్స్, ఫ్యూచర్లో వచ్చే మెయింటెనెన్స్ సెషన్స్లో ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మెథడ్ని ఎలా యూస్ చేయాలో.
ఎక్కడెక్కడైతే ఆల్గే ఉందో నేను నా పైప్ని తీసుకెళ్తున్నాను. బేసిక్గా ఆల్గే మొత్తాన్ని లాగేస్తుంది. వ్యాక్యూమ్ లాగా పనిచేస్తుంది. బేసిక్గా వ్యాక్యూమ్ క్లీనర్ ఎయిర్తో ఎలా సక్ చేస్తుందో ఇది వాటర్తో డర్ట్ని కూడా బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బై ది వే ఈ ఎక్వేరియంలో ఉన్న ఫిష్ పేరు వచ్చేసి లీ స్ట్రస్బురా అంటారు. చాలా చిన్న ఫిష్, షింప్తో చాలా సేఫ్. ఓకే, 80% ఆల్గే అయితే మనం తీసేసాము ఫస్ట్ సెషన్లో. ఒక సెషన్లో అయితే మొత్తం ఆల్గే తీయడం ఇంపాసిబుల్ అనమాట. మిగతా ఆల్గే మొత్తం ఉన్నది డ్రిఫ్ట్వుడ్ మీద ఇంకా ప్లాంట్స్ లోపల. సో ఏవైతే ప్లాంట్స్ తీసామో ఆ ప్లాంట్స్ని మనం ప్రాపర్గా క్లీన్ చేసి మళ్ళీ యూజ్ చేస్తాము. ఆ 50% వాటర్ తీసాము. నెక్స్ట్ వచ్చేసి 50% వాటర్, మిగిలిన వాటర్లో మనం గ్లాస్ అనేది ఫిల్ చేసుకుంటాం. గ్లాస్ ఫిల్ చేయడానికి నేను రేజర్ బ్లేడ్ యూస్ చేస్తాను. యూటిలిటీ నైఫ్ ఐడియా ఉంటే మీకు దానికి స్పేర్ బ్లేడ్స్ వస్తాయి. ఆ బ్లేడ్స్ నేను యూస్ చేస్తాను. గ్లాస్ నుంచి 30 degrees యాంగిల్లో పట్టి జస్ట్ ఒక స్వైప్ చేసాము అంటే గ్లాస్ మీద ఉన్న ఆల్గే గ్రోత్ అనేది వైప్ అవుట్ అయిపోతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఏమైనా ఫిష్ అడ్డం వస్తే కొంచెం జాగ్రత్త. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ సాయిల్ లేయర్లో ఆల్మోస్ట్ 1 inch డీప్ వరకు నేను బ్లేడ్ని తీసుకెళ్ళాను. సో అక్కడున్న క్లీనింగ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ గ్లాసెస్. అడ్డంగా ఉన్న ఎటువంటి యాక్సెసరీ అయినా సరే ఫస్ట్ అడ్డం తీసేసుకొని క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సేమ్ 30 degree యాంగిల్ ఫ్రమ్ ది గ్లాస్. ఆ యాంగిల్ మెయింటైన్ చేస్తూ బ్యాక్ నుంచి ఫ్రంట్ ఆర్ ఫ్రంట్ నుంచి బ్యాక్ ఏది ఈజీ ఉంటే ఆ ప్రాసెస్లో ఫాలో అవ్వండి. వీడియో కోసం స్లోగా చేస్తున్నాను, మీకు ప్రతి డీటెయిల్ అర్థం అవ్వాలని. చూస్తున్నారు కదా, 1 swipe అండ్ మోస్ట్ ఆఫ్ ది క్లీనింగ్ ఇస్ డన్. పైన సాల్ట్ మార్క్స్ ఏమైనా ఉంటే కొంచెం టైం పడుతుంది. ఇలా హాఫ్ వాటర్ తీసినప్పుడు మేక్ ష్యూర్ యూ ఆల్వేస్ వెట్ ది గ్లాస్ ఇఫ్ ఇట్స్ డ్రై గ్లాస్ మీద బ్లేడ్ అనేది పెట్టకండి, లేకపోతే స్క్రాచెస్ ఈజీగా పడతాయి. వెట్ గ్లాస్ మీద బ్లేడ్ పెడితే మీకు స్క్రాచెస్ రావు. ఈ టెక్నిక్ నేను ఆల్మోస్ట్ 5 years నుంచి వాడుతున్నాను. ఈ ట్యాంక్ 5 years old ట్యాంక్. You can see that there are absolutely no scratches apart from one single scratch over here. ఎలా వచ్చిందో చెప్పలేము. ఎప్పుడన్నా చేస్తున్నప్పుడు శాండ్ పార్టికల్ వచ్చింటే దానివల్ల కూడా స్క్రాచ్ వచ్చి ఉండొచ్చు. బ్లేడ్ యూస్ చేస్తున్నప్పుడు బ్లేడ్ ఇంకా గ్లాస్ మధ్యలో శాండ్ పార్టికల్ అనేది వచ్చింది అంటే ఇటువంటి సిచ్యువేషన్ అవ్వచ్చు. బై ది వే ఈ ట్యాంక్ వచ్చేసి 6 months అయింది స్కేప్ చేసి. ఈ ప్లాంట్ గ్రోత్ అంతా 6 months పాతది. కార్పెట్ అయితే చాలా బాగా అయింది. కార్పెట్ అవుతుంది కదా అని నేను కూడా నెగ్లెక్ట్ చేశాను బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ మీద. బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ ఏవి అసలు గ్రో అవ్వలేదు. ది బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ నేను ప్యూర్ RO వాటర్ వాడుతున్నాను. అండ్ న్యూ ది రీజన్, దీనివల్ల ఏమవుతుంది, వాటికి కావాల్సిన మినరల్స్ లేకపోవడం వల్ల స్టెమ్ గ్రోత్ రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఉన్న మినరల్స్ ఏవైతే ఫర్టిలైజర్స్ వేస్తున్నామో ఆ మినరల్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేకపోయాయి. దానివల్ల ఆ మినరల్స్ అనేవి
వాటర్ కాలంలో మిగిలిపోతాయి. ఇప్పుడు మినరల్స్ మిగిలిపోయినప్పుడు ఆల్గేకి ఒక ఛాన్స్ దొరుకుతుంది ఈ మినరల్స్ని యూటిలైజ్ చేసుకోవడానికి. సో బేసిక్గా ఆ మినరల్స్తో ఆల్గే అనేది గ్రో అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఫర్టిలైజర్స్ వేస్తున్నారో, ఏదైతే CO2 ఇస్తున్నారో, ఆ రెండు ప్లాంట్స్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లైట్, CO2, ఫర్టిలైజర్స్, వీటిలో ఎటువంటి ఈ మూడిట్లో ఏ ఒక్క దాన్ని కూడా ప్లాంట్స్ అనేది యూటిలైజ్ చేసుకోలేకపోతే ఆల్గే మధ్యలో వచ్చేస్తుంది. మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు కదా, నేను యూటిలైజ్ చేసుకుంటాను, నేను గ్రో అవుతాను. ఇక్కడ అదే సిచ్యువేషన్ అయింది. CO2 ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాను, లైట్ ప్రాపర్గా ఉంది, ఫర్టిలైజర్స్ ప్రాపర్గా ఇస్తున్నాను, బట్ వాటర్ కెమిస్ట్రీ ఇందాక చెప్పాను కదా, జనరల్ హార్డ్నెస్ అండ్ కార్బనేట్ హార్డ్నెస్, ఈ రెండింటిని మెయింటైన్ చేయలేకపోయాను. సో మనం ఇవాళ ఏం చేస్తాము అంటే రీఫిల్ చేసిన తర్వాత సాల్ట్స్, ఏవైతే సాల్ట్స్ ఉన్నాయో ప్రాపర్గా యూటిలైజ్ చేసి రీమినరలైజ్ చేస్తాను అండ్ దెన్ న్యూ ప్లాంట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో రాక్ మీద ఇంకా కొంచెం ఆల్గే ఉంది, ప్రాబబ్లీ వచ్చి సెటిల్ అయినట్టుంది ఇప్పుడు. ఇప్పుడు వరకు మనం చేసిన పని ఏంటంటే వాటర్ అయితే తీసేసాము, మోస్ట్ ఆఫ్ ది ఆల్గే తీసేసాము, ఇంకొంచెం ఆల్గే ఉంది, అది కూడా తీద్దాము. బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ కంప్లీట్గా తీసేసాము. బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ ఇప్పుడు క్లీన్ చేసుకొని రీప్లాంట్ చేయాలి. డ్రిప్ ఫ్రూట్ మీద ఉన్న ఆల్గే మొత్తం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ డ్రిప్ ఫ్రూట్ క్లీనింగ్, అది చూపిస్తాను. మోస్ట్ ఆఫ్ ది ఆల్గే అయితే తీసాను కదా. సో వాటర్ లెవెల్ కూడా ఒకసారి నేను మొత్తం కింద డెబ్రీని మొత్తం కదిలించాను సాయిల్ దగ్గర. సో ఇంకా కొంచెం వాటర్ తీసి విల్ గో బ్యాక్ టు ప్లాంట్ క్లీనింగ్ అండ్ డ్రిప్ ఫ్రూట్ క్లీనింగ్. ఓకే, ఆ టైంలో మనం వాటర్ కూడా స్లోగా ఫిల్ చేసుకుంటూ ఉంటాము. సో నేను వచ్చేసి మ్యాక్సిమం వాటర్ తీస్తున్నాను, ఫిషెస్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా. కొన్ని షిమ్స్ కూడా ఉన్నాయి, 4 to 5 షిమ్స్ ఉన్నాయి. ఎల్లో గోల్డెన్ బ్యాక్ షిమ్స్, ఇవి ఏ గ్రేడ్. ఇందాక నేను చెప్తున్నా కదా, స్టాక్లో కూడా ఫిషెస్ ఏవైతే ఉన్నాయో లీస్ట్రస్బెరా చాలా చిన్నగా ఉంటాయి. సో తక్కువ వాటర్ లెవెల్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ది ఫిష్ కెన్ సర్వైవ్, బికాస్ చాలా థిన్ వాటర్ లెవెల్లో కూడా ఈజీగా స్విమ్ చేయగలుగుతాయి. ఒక్కొక్కసారి ఇంత చిన్న పైప్లో కూడా ఈ ఫిషెస్ అనేవి ఈజీగా వెళ్ళిపోతాయి. ఐ థింక్ 3 ఫిషెస్ వెళ్ళిపోయినాయి ఇప్పుడు వరకు. సిన్స్ బకెట్లోనే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, నెట్తో పట్టుకొని మళ్ళీ రిలీజ్ చేసేయచ్చు. యా, చూసారు అంటే వాటర్ లెవెల్ అనేది మ్యాక్సిమం కిందికి వచ్చేసింది. సో ఐ విల్ స్టాప్ ఇట్ రైట్ నౌ and get the pipe to fill the water back into the aquarium. సో చూడొచ్చు మీరు, ఇది నా ఆరో వాటర్ కనెక్షన్ అన్నమాట. సో చాలా స్లోగా డ్రిప్ చేస్తున్నాను. till the water gets filled, we'll go ahead and clean the drip fruit and plants. సో ఇవన్నీ ప్లాంట్స్ మనం సపరేట్ చేసుకుందాం. ఫస్ట్ మిడిల్ లీఫ్ ఫర్న్ ఆర్ నారో లీఫ్ ఫర్న్ ఒక బంచ్ ఉంది. సో దీంట్లో అయితే మోస్ట్లీ ఆల్గే అయితే లేదు.
వన్ బంచ్. దీంట్లో కొంచెం ఆల్గే ఉంది అనూబియాస్లో, బట్ మోస్ట్లీ ఇట్స్ క్లీన్. నెక్స్ట్ స్టెమ్ ప్లాంట్స్లో దిస్ ఇస్ రొటాలా మ్యాక్రాండా మినీ బటర్ఫ్లై, రెడ్ కలర్ ప్లాంట్ ఏదైతే చూస్తున్నారో మీరు. ఇవి యాక్చువల్గా స్టార్టింగ్లో పెట్టాను, దాని తర్వాత తీసేశాను, బట్ స్టిల్ చిన్న స్టెమ్స్ నుంచి గ్రో అయినాయి. సో ఐ థింక్ దే సెటిలింగ్ డౌన్ నైస్లీ. వాటిని కూడా కంటిన్యూ చేస్తాను. ఇది వచ్చేసి లిమ్నోఫిలా అరోమాటికా మినీ. ఆ స్టెమ్స్ని కూడా మనం సపరేట్గా చేసుకుందాము. కొంచెం డ్రై అవుతున్నాయి, సో అగైన్ లెట్ మీ గెట్ మై స్ప్రేయర్. వాటర్ లెవెల్ వచ్చేసి ఆల్మోస్ట్ 50% నిండిపోయింది. ఆ 50% నిండే టైంలో మనం సగం ప్లాంట్సే క్లీన్ చేసాము. ఓకే, ఇది చూసారు కదా, 2 సార్లు నేను లోపలికి వెళ్ళి వచ్చాను. బేసిక్గా వుడ్ని మొత్తం హార్డ్ బ్రష్తో క్లీన్ చేశాను. పైన ఉన్న డెబ్రీ అంతా క్లీన్ చేస్తాను. ఈ వుడ్ కొంచెం ఎక్కువ రాట్ అవుతుంది, సో మాస్ కడదాం అనుకున్నాను, బట్ మాస్ కట్టట్లేదు. అనూబియాస్ అండ్ ఫర్న్స్ కట్టేసి వదిలేస్తాను. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు ట్యాంక్ అయితే నీట్గా అనిపిస్తుంది. 90% ఆల్గే మొత్తం వెళ్ళిపోయింది, అంటే మాన్యువల్గా రిమూవ్ చేస్తాము. కొంచెం ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ లెట్ మీ రిమూవ్ దిస్ పైప్ విచ్ ఇస్ ఇన్ దివే. ఓకే, అండ్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ తీయడానికి మనం ఒక చిన్న నెట్ యూస్ చేద్దాము. సో ఇవి ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ గ్లోసోస్టిగ్మా లీవ్స్, ఇంకా కొన్ని స్టెమ్స్ ఉన్నాయి. ఓకే, సేమ్. సో మోస్ట్లీ మన 90% ఆఫ్ ది మెయింటెనెన్స్ అయిపోయింది. లిలీ పైప్స్ క్లీన్ చేసేది ఉంటుంది మిగతాది. సో లిలీ పైప్స్ పెద్ద ఇష్యూ ఏం కాదు, ఐ విల్ క్లీన్ ఇట్ లేటర్. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ రీమినరలైజేషన్. మనం ఫర్టిలైజర్స్ వేస్తున్నాము, CO2 వేస్తున్నాము. టెంపరేచర్ ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ అరౌండ్ 25 degrees, which is very good. Okay, so the only thing that this tank was missing is remineralization. చెప్పాను కదా, GH ఇంకా KH. GH around 4 to 8 and KH around 2 to 4. This is what we are looking for. A salt description, I'll share it in the description. Okay, ఈ వుడ్ అనేది తీసాము అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. I have replanted all the stem plants. Okay, సో దట్స్ ఇట్ గైస్. ఇవాళ మెయింటెనెన్స్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెండింగ్ అంటే ఎటువంటి పని లేదు. అపార్ట్ ఫ్రమ్ దిస్, we'll just wait and see how the background plants grow. Don't forget to subscribe our channel. See you. Bye.